తెలంగాణలోని 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనుషుల్లాంటివని కామెంట్ చేసింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది సుప్రీం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల సమస్యలపై తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ పిల్ దాఖలు చేసింది. మరోవైపు 2 రాష్ట్రాల ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్ల సౌకర్యంపై రాజు అనే వ్యక్తి పిటిషన్ వేశారు. 2 పిటిషన్స్ పై విచారణ చేపట్టిన సుప్రీం స్కూళ్లలో టీచర్లు విద్యార్థుల నిష్పత్తిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఆర్టీఐ చట్టం ప్రకారం రాష్ట్రంలో 398 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేడని, టీచర్లు మాత్రం పనిచేస్తున్నారని తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ పిటిషన్లో పేర్కొంది. మరోవైపు విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ టీచర్లు తక్కువగా ఉన్నారని తెలిపింది. తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ వాదనలు విన్న జస్టిస్ దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్ ధర్మాసనం 398 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా ఎన్రోల్ కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని స్కూల్స్ ప్రాణం లేని మనుషుల్లాంటివని ధర్మాసనం పేర్కొంది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు విద్యాలయాలు ఉన్నది పిల్లలకు చదువు చెప్పడానికి, కానీ స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, కానీ పిల్లలు లేకుండా ఉండడం అనేది జీవం లేని మనిషి లాంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి ఎందుకుంది అనే విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు చాలా గట్టిగా ప్రశ్నించింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నదంటే, మీరు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు కదా అని చెప్పి మీ బాధ్యత నుంచి మీరు ఎట్లా తప్పించుకుంటారు? ఇది కంపల్సరీ ఎడ్యుకేషన్ 14 ఏళ్లలోపు పిల్లలకు కల్పించాలన్నది అదొక హక్కు. తప్పనిసరిగా వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కును ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీపైన ఉందని కూడా గట్టిగా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు కోర్టు ఆదేశాలపై స్పందించిన ప్రభుత్వం 398 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకోలేదన్న మాట వాస్తవమేనని తెలిపింది. అవసరానికంటే ఎక్కువ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ప్రైవేట్ స్కూల్స్ లో 3 సంవత్సరాల్లోపే ప్రీ ప్రైమరీ క్లాసులు బోధిస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్ల వరకు అడ్మిషన్ చేసుకోకపోవటం ఇందుకు కారణమని సర్కార్ తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనతో సంతృప్తి చెందని ధర్మాసనం స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంపై పూర్తి నివేదికనివ్వాలని ఆదేశించింది. ఇందుకోసం గవర్నమెంట్ స్కూళ్లలో తెలంగాణ పేరెంట్స్ ఫెడరేషన్ తో కలిసి పర్యటించాలని సూచించింది. 4 వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది.